జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ ఉన్నాయి. మేము ఎక్కడా కూడా తగ్గము అన్నట్టు బీజేపీ కూడా ఇప్పుడు పోరులోకి దిగింది. మరి ఈసారి విజయం ఏ పార్టీది అంటారు? కాంగ్రెస్ పార్టీ. ఎందుకని? కాంగ్రెస్ పార్టీ పథకాలు 6 పథకాలు ఇచ్చినారు. ఒక రేషన్ సన్న బియ్యము, బస్ ఫ్రీ ఇచ్చినారు, కరెంట్ ఫ్రీ. అట్లా ఇప్పుడు ఇంకా 3 పథకాలు కూడా శాంక్షన్ చేస్తారు. అంటే స్కూటీలు ఎక్కడికి పోయినాయి మరి? స్కూటీలని ఇప్పుడు టైం పడుతుంది. 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి, టైం పడుతుంది అది కూడా. అంటే 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేపిస్తాము మా ప్రభుత్వంలో ఉన్నారు. మరి కోటీశ్వర్లు కాదు కదా, కనీసం వాళ్ళకి 2,500 కూడా రాలేదు అంటున్నారు. మరి దాని గురించి 2,500 చాలా మందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తున్నాయి, టైం పడుతుంది. పథకమే అమలు కాకుండా 2,500 ఎలా వస్తున్నాయి? ఎందుకు రాలే, వస్తున్నాయి కదా. మీరు అనుకోండి, మీరు మీడియాలో అందరు అట్లనే చెప్తారు. మిషన్లు కూడా వంచినాడు. మిషన్లు కూడా ఒక మన మైనార్టీలకు ఒక 2,000 మందికి మిషన్ వంచినాడు. అయితే అపోజిషన్ చూస్తే 3 సార్లు హ్యాట్రిక్ విజయాన్ని సాధించి మేము ఎక్కడ తగ్గలేదు, ఒక రౌడీ షీటర్ కి అధికారం ఎట్లా ఇస్తారు అని చెప్పి అంటున్నారు కదా. మరి రౌడీ షీటర్ పదం మీరు కూడా వాడొద్దు. అన్న కోసం తెలుసుకోండి. అన్న మంచి పథకాలు, అన్న రూలింగ్ లో లేపినా అని ప్రజలకు అండగా ఉన్నాడు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి, మీకు ఎన్ని కేసులైనా మేము చూపిస్తామని అపోజిషన్ వేస్తున్నారు కదా. మరి అలాంటి అలిగేషన్స్ కి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? బురదలో ఉందో బురద టీఆర్ఎస్ పని నవీన పైన బురద వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు. నవీన టికెట్ రావద్దని ఆ దేవుడు కరించిన టికెట్ కూడా వచ్చింది. ఏమన్నా బంజారా పిఎస్ లో ఏమైనా ఉంటే ప్రూఫ్ ఉండాలి. దానికి ప్రూఫ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కొత్తగా అయింది. అపోజిషన్ అనేకన్నా ముందు అపోజిషన్ నుంచి మీరేం ఎదుర్కొన్నారు అసలు? అపోజిషన్ మాకేం లేదు. మేము విన్నింగ్ కాంగ్రెస్ పార్టీ పక్క. హ్యాట్రిక్ 3 సార్లు విజయం సాధించారు. ఈయన 3 సార్లు పరాజయాన్ని పాలయ్యారు. నవీన్ యాదవ్ కూడా, అంటే ఆయన ఎందుకు అనేది కూడా చాలా మందికి తెలియదు. 10,000 ఓట్ల గ్యాప్ లోనే జరిగిందంతా. మరి ఈసారి ఆ 10,000 పెరుగుతుందంటారా, మరి తగ్గుతుందంటారా? ఫస్ట్ టైం మాగంటి టీడీపీ బీజేపీ అలయన్స్ లా గెలిచినాడు. అప్పుడు నవీన ఫస్ట్ టైం ఎవరికైనా ఎక్స్పీరియన్స్ రావాలా. సెకండ్ టైం టికెట్ రాకుండా అడ్డుకుంటారు. థర్డ్ టైం 3 సార్లు ముచ్చటగా 100% గెలుస్తాడు.